దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 11వ అధ్యాయం. ఇది కూడా నిన్నటి అధ్యాయానికి కొనసాగింపుగానే ఉంటుంది. నిన్నటి అధ్యాయంలో మన్మధుని బాణప్రయోగానికి శివుడు నుదిటనున్న 3వ కన్నుని తెరిచాడు అని చూసాం కదండి. ఇప్పుడు నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యమును వివరిస్తూ ఇట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మమెట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖములను అనుభవించెనో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయూ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మ బుద్ధిని కలిగించును. సర్వలోకములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్తున్నాను, సావధానంగా వినుము అని మొదలుపెట్టారు. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితమై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికి దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనమును చేయవలనని తలిచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుణ్ణి తలిచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అతడకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమునర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనం చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానం చేసి సహగమనమును చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి పతిభక్తిమతి, అగ్ని ప్రవేశం చేయకము. శివుని వలనను కృష్ణావతారం నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడిగా జన్మించును. నీవు బ్రహ్మ శాపమున శంబరాదుని ఇంట నుండువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నునితో కలిసి శంబరాసురుని ఇంట నుండగలడు. ఆ విధంగా నీకు భర్త సమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి. ఆమె ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా నూరడించిరి. ఆమెకు అనేక వరములను ఇచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరం లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందెను. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మమును పాటించకపోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషములకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలంన గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యసేన వ్రతమును ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టంపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్యసేనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజు
రాజుగా ఉండెను. అప్పుడతను వైశాఖ వ్రతం చేయలేదు, వైశాఖ దానములను చేయలేదు. అందుచే అతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణు పుత్రునికే వైశాఖ వ్రతం ఆచరించకపోవడం వల్ల ఇట్టి పరిస్థితి వచ్చింది. మిగిలిన వారికేం చెప్పవలేను? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరించవలయును సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 12వ అధ్యాయంలో కుమార జననం గురించిన కథ విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.